ఎక్కడైనా పిల్లలు చదువులో ర్యాంకులు సాధిస్తే తల్లిదండ్రులు పార్టీలు ఇవ్వడం చూశాం. కానీ మధ్యప్రదేశ్ రాష్ట్రంలో సాగర్ ప్రాంతంలో ఉండే సురేందర్ కుమార్ వ్యాస్ వ్యక్తి మాత్రం పూర్తిగా విరుద్ధం. వృత్తిరీత్యా సివిల్ కాంట్రాక్టర్ అయిన సురేందర్ తన కొడుకు 10వ తరగతి తప్పాడని బోల్డు ఖర్చు పెట్టి పార్టీ ఇచ్చాడు. టైమ్స్ ఆఫ్ ఇండియాలో వచ్చిన ఈ వార్త ఒక యథార్థ సంఘటన. పెద్ద షామియానా వేసి టపాకాయలు తెప్పించి స్నేహితులని, బంధువులని, చుట్టుపక్కల వారిని పిలిచి గ్రాండ్ గా సెలబ్రేట్ చేశాడట. అయితే ఈ పార్టీ ఇచ్చింది తన కొడుకును ఫెయిల్ అయ్యాను అనే బాధ నుంచి కాపాడి పూర్తిగా మళ్లీ ఉత్తేజితుణ్ణి చేయటానికే అంటున్నాడు ఈ పాజిటివ్ థింకింగ్ ఫాదర్. ఆయన ఉద్దేశం ఆయన మాటల్లోనే చెప్పాలంటే పరీక్షల్లో ఫెయిల్ అవగానే ఎంతో మంది డిప్రెషన్ కు లోనవడం చూశాం. కొంతమంది అయితే ఆత్మహత్య వంటి విపరీత చర్యలకు కూడా పాల్పడుతూ ఉంటారు. అటువంటి వారికి నేను చెప్పదలుచుకున్నది ఒకటే, 10వ తరగతి బోర్డు కావచ్చు, ఇంటర్మీడియట్ బోర్డు కావచ్చు, ఈ బోర్డులు నిర్వహించే పరీక్షలే జీవితంలో అంతిమ పరీక్షలు కాదు. జీవితం చాలా పెద్దది. ఒక పరీక్ష పోతే మరోసారి రాసుకోవచ్చు అంటూ చెప్పుకొచ్చాడు. సురేందర్ కుమార్ వ్యాస్ లో ఉన్న యాసవహ దృక్పథం, నిర్మాణాత్మక వ్యక్తిత్వం చాలా మంది తల్లిదండ్రులలో మనకి కనపడవు. తక్కువ మార్కులొస్తే బంధువులకి మొహం ఎలా చూపించాలా అని మదనపడే తల్లిదండ్రులు కూడా మనకి తారసపడుతూ ఉంటారు. సురేంద్ర కుమార్ ఆలోచన అతని కొడుకు అశును మోటివేట్ చేసింది. ఈసారి పరీక్షలో లీడింగ్ మార్క్స్ వస్తాయి అంటున్నాడు. ఈ సంఘటన మార్కుల రందిలో పడి పిల్లలు ఎలా ఏం నేర్చుకుంటున్నారో, వారు నేర్చుకునేది వారికి పనికొస్తుందో లేదో అని ఆలోచించకుండా కేవలం ర్యాంకుల కోసం ఒత్తిడి పెట్టే తల్లిదండ్రులలో కొంతమందినైనా ఆలోచింపు చేస్తుందేమో. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడడానికి మా ఛానల్ కు తప్పక సబ్స్క్రైబ్ అవ్వండి.